ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. ఇక శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారండి, గురుదేవ, పురాకృత కర్మ దైవం అనేవి పర్యాయ పదాలే అంటున్నారు కదా, అంటే దైవం ఉందని మీరు ఒప్పుకున్నట్లే కదా, మరి ఇందాకటి నుంచి దైవాన్ని తిట్టిపోస్తున్నారు ఎందుకు? వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి, రామచంద్ర, నీవు మంచి మాట అడిగావు. పూర్వకర్మే విధి అని నేను చెప్పాను, ఈ పూర్వకర్మే దైవం అని నేను చెప్పాను. విధి, దైవము, కర్మ, ఈ మూడు పదాలని మార్చి మార్చి చెప్తూ ఉంటారండి. ఈ మూడు ఒకటే. రామచంద్ర, పూర్వకర్మే విధి అని నేను చెప్పాను. అసలు కర్మ అంటే ఏమిటి? ఇంద్రియ స్పందమే కదా. నేను ఇంద్రియ స్పందము, సంవిత్ స్పందము, మానస స్పందము అని మూడు స్పందాల గురించి చెప్పి ఉన్నాను. వీటిలో ఇంద్రియ స్పందమే పని కదా. ఏదైనా ఒక పని జరిగింది అంటే దాని వెనకాల మనస్పందము, సంవిత్ స్పందము, ఇవి రెండు ఉంటాయి. ఈ విషయాన్ని నేను గతంలో ప్రస్తావన చేసి ఉన్నాను. విశ్లేషణ కోసము మనస్పందము, సంవిత్ స్పందము అని రెండింటినీ విడదీసి చెప్పాను. కానీ నిజానికి రెండు కూడా మనస్సులోని భాగాలే. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి జిలేబీ అనే పదార్థాన్ని తినడము పని అనుకుంటే అది మీ కర్మేంద్రియాల ద్వారా, ఇంద్రియాల ద్వారా మీరు దాన్ని అనుభవిస్తారు కదా. ఈ ఇంద్రియ స్పందానికి మూలం ఏంటిది? మనస్పందము. ఇప్పుడు మీరు జిలేబీ తింటున్నారు అంటే ఆ తినాలి అన్న ఇచ్చ, ఆ కోరిక మీ మనస్సులో జనించింది. అదే మనస్పందము, మనస్సులో వచ్చిన కదలిక. ఆ కోరికకు మూలం ఏమిటి? సంవిత్ స్పందము. అంటే ప్రతి వ్యక్తికి అనేక విషయాలకు సంబంధించిన జ్ఞానాలు ఉంటాయండి. ఉదాహరణకి జిలేబీ అనేది ఒక విషయము అనుకుంటే ఆ జిలేబీకి సంబంధించిన జ్ఞానం మీకు ఉన్నది. ఏమిటి ఆ జ్ఞానము? ఈ జిలేబీ మధురంగా ఉంటుంది, జిలేబీ తింటే అద్భుతంగా ఉంటుంది, జిలేబీ మధురంగా ఉంటుంది అన్న ఆ పదార్థానికి సంబంధించిన జ్ఞానము మీకు ఉన్నది. ఆ జిలేబీ అనే విషయానికి సంబంధించిన జ్ఞానము మీకు ఉన్నది. ఎందుకంటే గతంలో మీరు జిలేబీ తిన్నారు, ఆ జిలేబీకి సంబంధించిన అనుభవం ఉన్నది. ఆ అనుభవం మీ మనస్సులో ఉన్నది. ఎలా అంటే వాసనగా ఉన్నది. ఇప్పుడు మీకు ఆ జిలేబీ తినాలి అన్న కోరికకు మూలము ఈ సంవిత్ స్పందము. అంటే ఆ జిలేబీకి సంబంధించిన జ్ఞానము మీ మనస్సులో వాసన రూపంలో ఉన్నది. ప్రతి వ్యక్తికి అనేక విషయాలకు సంబంధించిన జ్ఞానాలు ఉంటాయి అని చెప్తున్నాము కదా. ఇలా అనేక విషయాలలో జిలేబీకి సంబంధించిన విషయ జ్ఞానం కూడా ఒకటి. ఈ జ్ఞానాలలో వచ్చిన కదలికే సంవిత్ స్పందము. ఈ సంవిత్ స్పందన ద్వారా మనస్సులో ఒక కోరిక పుడుతుంది. ఈ కోరికని తీర్చుకోవడానికి
అతను ఇంద్రియాల ద్వారా కర్మ చేస్తాడు. దానినే ఇంద్రియ స్పందము అంటున్నాము. ఇప్పుడు ఈ మనస్పందము, సంవిత్ స్పందము, ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? ఇవి రెండు మనస్సులోని భాగాలే కదా. సంవిత్ స్పందము అంటే ఒక విషయానికి సంబంధించిన జ్ఞానము ఉన్నది కదా, అది ఎక్కడ ఉన్నది? మనస్సులోనే ఉన్నది. పూర్వం నీవు జిలేబీ తిన్నావు, దానికి సంబంధించిన అనుభవం ఉన్నది, అది వాసనగా ఉన్నది. ఆ జ్ఞానములో కదలిక వచ్చినప్పుడు అది మనస్సులో ఒక కోరికను కలిగిస్తుంది. అది మనస్పందము. ఒక ఆలోచన పుడుతుంది, ఆ జిలేబీ తినాలి అనే కోరిక పుడుతుంది. ఇవి రెండు మనస్సులోనే ఉంటాయి కదా. కనుక ఇవి రెండు మనస్సులోని భాగాలే. విశ్లేషణ కోసం సంవిత్ స్పందము, మనస్పందము అనే రెండు వేరుగా చెప్పాను, కానీ అవి రెండు కూడా మనస్సులోని భాగాలే. ఏదైనా ఒక పని జరిగింది అంటే దానికి ఇంద్రియ స్పందం కారణం. ఇంద్రియ స్పందం ద్వారా మనం ఒక పని చేస్తాము. ఈ ఇంద్రియ స్పందానికి వెనుక ఉండేది మనస్సు. ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికి సంబంధించిన ఆలోచన మన మనస్సులో పుట్టాలి కదండి. మన మనస్సులో ఒక ఆలోచన కలిగితే అది మనము కర్మేంద్రియాల ద్వారా ఆ క్రియ చేస్తాము. అంటే ఇంద్రియ స్పందానికి మూలము, దాని వెనుక ఉండేది మనస్సే కదా. కాబట్టి కర్మకి వెనుక ఉండేది మనస్సే. ఈ మనస్సులో వచ్చిన సంకల్పాలని నెరవేర్చుకోవడం కోసం కర్మ చేస్తూ ఉంటాము. ఈ కర్మకి కారణం ఈ మనస్సే. కర్మకి ప్రేరణ ఇచ్చేది, కర్మకి ప్రేరణ ఇచ్చేది ఈ మనస్సే. ఈ మనస్సులో సంకల్పం పుట్టకపోతే ఎవ్వరు ఏ కర్మ చెయ్యరు. కావున ఈ కర్మకి ప్రేరణ ఇచ్చేది మనస్సే. మరి అసలు ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? ఇప్పుడు ఈ కర్మలన్నిటికీ మనస్సే కారణము అంటున్నాం కదా. మరి అసలు ఈ మనస్సు అంటే ఏమిటి? ఈ ఇంద్రియ స్పందానికి వెనుక ఉండేది మనస్సు, ఇంద్రియ స్పందానికి కారణం మనస్సు. మరి అసలు ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? రామ, అసలు ఈ మనస్సు అంటే ఏమిటయ్యా? తన్మనోకురుత ఆత్మన్వి శ్యామితి అని వేదం చెబుతోంది. రామ, పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు. ఇది గొప్ప మాట అండి. పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు. అసలు ఈ వివర్తం అంటే ఏమిటో చూద్దామండి. వివర్తము అని దేనిని అంటాము అంటే స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి వివర్తం. ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకోకుండా పరిణామం చెందుతుందో అది వివర్తం. స్వస్వరూప పరిత్యాగేన రూపాంతరాపత్తి పరిణామం. పరిణామము, వివర్తము అని రెండు ఉంటాయండి. వివర్తము అంటే ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకోకుండా మార్పు చెందుతుందో, పరిణామము అంటే మార్పు అండి. ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకోకుండా పరిణామం చెందుతుందో అది వివర్తం. ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకొని పరిణామం చెందుతుందో, మార్పు చెందుతుందో అది దానిని పరిణామం అంటారండి. అందుకే మనకి పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం అని ఉంటాయండి. వాటిలో పరిణామము అంటే, వివర్తము అంటే నిర్వచనం అండి. మరొక్కసారి చెప్తాను. పరిణామము అంటే స్వస్వరూప పరిత్యాగేన రూపాంతరాపత్తి పరిణామం. అంటే ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకొని పరిణామం చెందుతుందో అది పరిణామం. స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి వివర్తం. ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకోకుండా పరిణామం చెందుతుందో అది వివర్తం. ఇప్పుడు పరిణామానికి ఉదాహరణ చూద్దామండి. పాలు తోడేస్తే పెరుగు అవుతుంది. ఇప్పుడు పాలు పెరుగుగా మారిన తర్వాత, పరిణామం చెందిన తర్వాత ఇక మరలా
అక్కడ పాలు అనేవి ఉండవండి. పాలు పెరుగు అయితే ఇక అక్కడ పాలు ఉండవు. ఏదైతే పరిణామం చెందుతుందో అది తన పూర్వస్థితిని కోల్పోతుందండి. పాలు పెరుగైనప్పుడు ఇక అక్కడ పాలు ఉండవు. ఆ పెరుగు మరలా పాలు కాలేదు. ఎందుకంటే అది మారిపోయింది. మారిపోయినది తన యొక్క పూర్వస్థితిని కోల్పోతుంది. పాలు పెరుగైంది అంటే అది తిరిగి పాలు కాలేదు. ఇది పరిణామం అండి. ఇప్పుడు వివర్తం దగ్గరికి వద్దాము. ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకోకుండా పరిణామం చెందుతుందో అది వివర్తం. చూడండి, ఏదైనా మార్పు చెందింది అంటే, పరిణామం చెందింది అంటే అది తన పూర్వస్థితిని కోల్పోతుంది కదండి. మారితేనే మార్పు చెందింది అని అంటాం. మారకుండా అలాగే ఉంటే దాన్ని మార్పు చెందింది అంటామా అండి? ఇప్పుడు మన దేహం చూడండి, 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలా లేదండి. అందుకే ఈ దేహం మారిపోయింది అంటున్నాం, మార్పు చెందింది అంటున్నాం. 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉన్నట్లయితే ఈ దేహం మార్పు చెందింది అని ఎవ్వరూ అనరండి. కానీ అలా లేదు కాబట్టి మార్పు చెందింది అంటున్నాం. పాలు పెరుగైనవి అంటే మార్పు చెందాయి అంటున్నాం. ఇప్పుడు చూడండి, మార్పు చెందింది అంటేనే అది తన యొక్క పూర్వస్థితి, ఆ స్థితిని కోల్పోయి అలా లేదు. కానీ మార్పు చెందకుండా మార్పు చెందింది అంటే అసలు అది మార్పే చెందలేదండి. తన స్వరూపాన్ని మార్చుకోకుండా మార్పు చెందింది అంటే, మార్పు చెందింది అంటేనే మారిపోయింది అని అర్థం. మారకుండా మార్పు చెందడం ఏమిటండి అంటే అసలు మారలేదు అని అర్థం. మారకుండా మార్పు చెందినట్టు కనిపిస్తూ ఉన్నదండి, అంతే. మార్పు చెందకుండా మార్పు చెందినట్టు కనిపిస్తూ ఉన్నది, ఇది వివర్తం అండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి అండి. త్రాడు, పాము. ఈ రజ్జు సర్ప భ్రాంతిలో త్రాడు రూపాన్ని విడువకనే సర్పముగా గోచరించినట్లు. త్రాడుగానే ఉంటుందండి, కానీ అది సర్పములా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ త్రాడు పాముగా మార్పు చెందిందా? చెందలేదండి. త్రాడుగానే ఉన్నది, కానీ పాముగా కనిపిస్తూ ఉన్నది. మార్పు చెందకుండానే పరిణామం చెందినట్లు కనిపిస్తూ ఉన్నది. ఇది వివర్తం అండి. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. మరలా ఒక్కసారి నేను ఆ నిర్వచనం చెప్తానండి, జాగ్రత్తగా పట్టుకోండి. చాలా ముఖ్యమైన విషయం. స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి వివర్తం. ఏదైతే తన స్వరూపాన్ని మార్చుకోకుండా పరిణామం చెందుతుందో అది వివర్తం. త్రాడు రూపాన్ని విడువకనే సర్పముగా గోచరించినట్లు, ఇదే వివర్తము. ఇక చూడండి, మనము విషయంలోకి వెళ్దాము. పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు అండి. అంటే పరమాత్మ త్రాడు అనుకుంటే దాని మీద వివర్తంగా రజ్జు ఎందు సర్పం వలె పరమాత్మ ఎందు వివర్తంగా మనస్సు వచ్చిందండి. త్రాటి ఎందు వివర్తంగా సర్పం వచ్చినట్లు పరమాత్మ ఎందు వివర్తంగా మనస్సు వచ్చిందండి. త్రాడు తన స్వరూపాన్ని మార్చుకోకుండానే పాముగా పరిణామం చెందినట్లు పరమాత్మ తన స్వరూపాన్ని మార్చుకోకుండా మనస్సుగా పరిణామం చెందాడు. ఇది అసలు ఎలా సాధ్యమండి? ఇప్పుడే చెప్పాం కదా, రజ్జు సర్ప భ్రాంతిలో పాము అనేది నిజంగా సత్యమా? సత్యం కాదండి. త్రాడు సత్యం, పాము అధ్యాస. పాము సత్యం కాదండి, త్రాడు సత్యం. అందుకే ఈ వివర్తం వల్ల పుట్టిన వస్తువులన్నీ
ఈ వివర్త విధానంలో పుట్టిన వస్తువులన్నీ అసత్య వస్తువులండి. పాము ఎక్కడ ఉన్నది చెప్పండి? ఉన్నది తాడే. భ్రాంతి వల్ల నీకు పాము కనిపిస్తూ ఉన్నది. పాము అక్కడ లేనే లేదు, ఏ కాలంలోనూ లేదు. సత్యమైన వస్తువు త్రికాలాలలోనూ ఉండాలండి. అందుకే సత్తుకు నిర్వచనము త్రికాలేపి తిష్టతి. ఏదైతే 3 కాలాలలో ఉంటుందో అది సత్ అండి. ఏదైతే అసలు 3 కాలాల్లోనూ లేదో అది అసత్యం అండి. త్రికాలేపి నతిష్టతి. ఇప్పుడు పాము ఎప్పుడు ఉన్నది చెప్పండి? దీపం తీసుకురాకముందు పాము ఉండి దీపం తెచ్చిన తర్వాత పాము వెళ్ళిపోయిందా? దీపం తీసుకురాకముందు మసక చీకటిలో త్రాడును చూసి పాము అని భయపడినప్పుడు అప్పుడు పాము లేదు. దీపం తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు పాము లేదు. అది ఎప్పుడూ లేదు. అది అసలు ఏ కాలంలోనూ లేదు. అది మన యొక్క భ్రాంతి. అందుకే అది సత్యం కాదు. ఈ భ్రాంతి వలన పుట్టిన వస్తువులన్నీ అసత్యాలండి. అందుకే ఈ వివర్త విధానంలో పుట్టిన వస్తువులు కూడా అసత్య వస్తువులే, అంటే లేని వస్తువులే అండి. చూడండి, పాము అనే భ్రాంతి కలగాలి అంటే సత్యమైన తాడు ఒకటి ఉండాలి కదా. అసలు త్రాడే లేకపోతే అక్కడ పాము అన్న భ్రాంతే కలగదండి. పాము అన్న భ్రాంతి అక్కడ కలుగుతుంది అంటే అక్కడ సత్యమైన త్రాడు అనేది ఒకటి ఉండాలి. అధిష్టానము అంటారండి. అధిష్టానంగా తాడు ఉన్నది. ఆ అధిష్టానం మీద మీరు పామును ఆరోపించి చూస్తున్నారు అంతే. అలాగే మనస్సు అనే వివర్తం ఒకటి పుట్టాలి అంటే దానికి ఆధారమైన సత్య వస్తువు ఒకటి ఉండాలి కదండి. పాముకి త్రాడు సత్య వస్తువు, అధిష్టానం త్రాడు. దాన్ని ఆధారం చేసుకొని పాము భాషిస్తూ ఉన్నది. అలాగే మనస్సు అనే వివర్తం ఒకటి పుట్టాలంటే దానికి ఆధారమైన సత్య వస్తువు ఒకటి ఉండాలి కదా. ఏమిటి అది? అదే పరమాత్మ అండి. పరమాత్మ ఒక్కటే సత్య వస్తువు. నిజంగా ఉన్నది పరమాత్మ ఒక్కటేనండి. వాస్తవానికి ఉన్నది త్రాడు ఒక్కటే. త్రాటి మీద నుంచి వివర్తంగా సర్పం వచ్చినట్లు పరమాత్మ మీద నుంచి వివర్తంగా మనస్సు వచ్చిందండి. ఈ మనస్సు యొక్క పరిణామంగా కర్మ వచ్చిందండి. చూడండి, ఏదైనా ఒక కర్మ చేయాలంటే మన మనసులో ఒక ఆలోచన పుట్టాలి. ఆ ఆలోచన క్రియారూపం దాల్చుతుంది. అంటే ఆ క్రియకి, ఆ కర్మకి మూలం మనస్సు. మనస్సే కర్మకి కారణం అవుతుంది. ఈ మనస్సు నుంచే కర్మ పుట్టింది. అందుకే మనస్సు యొక్క పరిణామమే కర్మ అంటున్నారు. ఆ కర్మనే దైవము అంటున్నారు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి అడుగుతున్నారు, రామచంద్ర, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ దైవం అనేది సత్య వస్తువా, అసత్య వస్తువా, నిజంగా ఉన్న వస్తువా, లేని వస్తువా? వేరే చెప్పేదేముంది? కర్మ కూడా వివర్తమే. మనస్సు ఎలాగైతే వివర్తమో కర్మ కూడా వివర్తమే. ఆ మనస్సు నుంచి వచ్చిందే కనుక అది కూడా లేని వస్తువే. అందుకే దైవం అనేది లేనే లేదని నేను గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే వివర్తం వల్ల జనించింది అది సత్యం కాదు, అసత్యము. అసత్యము అంటే అది లేనే లేదని కదా. సత్య వస్తువు అయితే అది ఎప్పుడూ ఉంటుంది. అది అసత్య వస్తువు, అసలు లేనే లేదు. త్రాడును చూసి పాముని భ్రమించిన చోట నిజంగా సత్య వస్తువు ఏది? త్రాడే. ఆ త్రాడును వాడు భ్రాంతి దశలో పాము అని పిలుస్తున్నాడు. నిజంగా ఉన్న త్రాడే కదండి. ఆ భ్రాంతి దశలో, ఆ అజ్ఞాన దశలో ఆ త్రాడును
పాము అని పిలుస్తున్నాడు. ఆ త్రాడునే పాము అని పిలుస్తున్నాడండి. ఉన్నది త్రాడే, అజ్ఞాన దశ, సత్యం తెలియకపోవడం వల్ల భ్రాంతి దశలో దానిని పాము అని పిలుస్తున్నాడు. అలాగే నిజంగా ఉన్నది పరమాత్మే, రెండవది లేదు. ఆ పరమాత్మనే భ్రాంతి దశలో మనస్సని, కర్మని, దైవమని ఇలా అనేక పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. మసక చీకటిలో త్రాడును చూసి పాము అని భ్రమించిన వ్యక్తి పాము పాము అని అరచినట్లుగా ఈ భ్రాంతి దశలో, ఈ అజ్ఞాన దశలో ఈ కర్మను, ఈ మనస్సును, వీటిని చూసి వాటికి లోబడి, ఈ మనస్సుకు లోబడి మానవుడు ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు. భ్రాంతి దశలో త్రాడును చూసి పాము అని ఒక వ్యక్తి అరచినట్లుగా భ్రాంతి దశలో ఈ మనస్సును, ఈ కర్మను చూసి వాటికి లోబడి మానవుడు ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు, ఏవేవో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. పనులు చేసిన కొద్దీ ఫలితాలు పొందుతూ ఉంటాడు. పనులు చేయలేకపోతే ఫలితాలు పొందడు. రామచంద్ర, అందుకే నేను సత్ఫలితాల కోసం సత్కార్యాలు చేయమని చెప్తున్నాను. దీనినే పురుషకారమని, పురుష ప్రయత్నమని పిలుస్తున్నాను అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.